ఈరోజు నేషనల్ పొలిటికల్ జస్టిస్ ఫ్రంట్ ఆధ్వర్యంలో విజయఆర్ నారగోని గారు అధ్యక్షతన అవమానాల సభ అని ఏర్పాటు చేయడం జరిగింది. అసలు అవమానాల సభ ఎందుకు పెట్టవలసి వచ్చింది, ముఖ్య కారణాలు ఏందో వారిని అడిగి తెలుసుకుందాం. విజయఆర్ నారగోని గారిని. సార్, అవమానాల సభ అని కొత్తగా వినబడుతుంది ఈ పేరు. అసలు అవమానాలు ఎవరికి జరిగినాయి, అసలు ఈ సభ ముఖ్య ఉద్దేశం ఏందో చెప్పండి సార్. ఇది అవమానాల సభ అనేది కొత్తదేం కాదు. ఈ కుల వ్యవస్థలో కొన్ని వేల సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్నటువంటి ఎక్కువ శాతం 85% పైగా ప్రజానీకం అవమానాలను భరిస్తూనే ఉన్నారు. అవమానానికి గురవుతున్నటువంటి పరిస్థితి ఉంది. మరి గతంలో అనేక మంది మహామహులే ఇక్కడ జరుగుతున్నటువంటి అవమానాలకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసి మరి ఆత్మగౌరవం కోసం, అదేవిధంగా సమానత్వం కోసం పోరాటం చేసినటువంటి చరిత్ర ఈ భారతదేశంలో కొత్తదేమి కాదు. కాకపోతే ఏంటంటే గతంలో ఈ అవమానాలు అనేది సమాజంలో భాగంగా ఉండేది. అంటే ఒకప్పుడు గుడులలోకి వెళ్ళే అవకాశం లేదు, బడులలోకి వెళ్ళే అవకాశం లేదు, రోడ్డు మీద నడిచే అవకాశం లేదు, నగలు ధరించే అవకాశం లేదు, బట్టలు మంచి వేసుకునే అవకాశం లేదు. అదేవిధంగా మరి ఇతర కులాలతోటి సన్నిహితంగా ఐక్యంగా కలిసి ఉండే అవకాశం లేదు. గ్రామం ఉన్నట్టయితే గ్రామానికి దూరంగా అంటరాని కులాలు, అదేవిధంగా బీసీ కులాలు ఇంకో బజారు, అదేవిధంగా బీసీలలో ఉన్నటువంటి అనేక కులాలు, సేవక కులాలు, అనేక పేర్లతోటి పిలువబడుతూ సమాజంలో అవమానాలను పొందటం జరిగింది. ఆ సమాజంలో వాళ్ళను చిన్న చూపు చూస్తూ మరి అనేక రకాలైనటువంటి పదజాలంతో వాళ్ళను అవమానం చేసే విధంగా చాలా చులకనగా మామూలు సాధారణ ప్రజానీకాన్ని ఆ విధంగా ఉండే వ్యవస్థ కొన్ని వేల సంవత్సరాలు కొనసాగింది. కానీ కొత్తగా స్వాతంత్రం వచ్చిన తర్వాత, బ్రిటిష్ వాళ్ళు వచ్చిన తర్వాత ఈ సమాజంలో జరిగినటువంటి అవమానాలు క్రమక్రమంగా తగ్గిపోయి అందరికీ చట్టం ముందు సమానమే, అదేవిధంగా ప్రభుత్వ విధానాల ముందు అందరూ సమానమే, ఎవరికి ప్రత్యేకతలు ఉండవు అని కొన్ని అదేవిధంగా 1909, 1919, 1935 చట్టాలు బ్రిటిష్ కాలంలో రావటం వల్ల అనేక సంస్కరణలను సమాజంలో అందరికీ ఈక్వాలిటీగా అందరూ ఎవరు మరి వివక్షత అనేది లేకుండా వాళ్ళు మెల్లమెల్లగా నిర్మూలించడానికి వాళ్ళు అనేక చట్టాలను ప్రవేశపెట్టడం జరిగింది. అయితే స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ అవమానాలు, సమాజంలో ఉన్నటువంటి అవమానాలు క్రమక్రమంగా తగ్గిపోయి అందరికీ ఓపెన్ చేయబడ్డాయి. బావి దగ్గర అందరూ మంచినీళ్ళు తాగే అవకాశం ఏర్పడింది. ఇప్పుడు గుడుల దగ్గరికి వెళ్ళే అవకాశం ఏర్పడింది. అందరూ హోటళ్లలో కానీ, ప్రభుత్వ కార్యాలయాల్లో కానీ అందరూ మరి సమైక్యంగానే వెళ్ళి పనులు చేయించుకొని ఇప్పుడు సమాజంలో వివక్షత అనేది క్రమక్రమంగా తగ్గిపోయింది. ఎక్కడైనా అందరూ కలుసుకుంటున్నారు, కూర్చుంటున్నారు, తింటున్నారు. ఎక్కడికైనా వెళ్ళే అవకాశాన్ని మరి చట్టాలు కల్పించడం జరిగింది. అంటే సమాజంలో ఉన్నాయన్నీ క్రమక్రమంగా అంతరించిపోయినాయి. కానీ ఇప్పుడు కొత్త రకమైనటువంటి అవమానాలు మళ్ళీ ప్రారంభమయ్యాయి, వస్తున్నాయి. అన్నీ తగ్గినాయని చెప్పకపోయినా ఇంకా అక్కడక్కడ అడపాదడపా కొన్ని అణచివేతలు, అత్యాచారాలు, అదేవిధంగా దాడులు ఇవన్నీ జరుగుతూ ఉన్నప్పటికి కూడా గతంలో పూర్వకాలం ఉన్నంతగా మరీ కరుడుగట్టి పడగలు విప్పే పరిస్థితి ఇప్పుడు భారతదేశంలో సమాజంలో అవి తగ్గుతూ వస్తూ ఉన్నాయి ఎక్కడో. కానీ ఇప్పుడు ఆశ్చర్యకరమైన విషయం ఏంటిది అని అంటే సమాజంలోనేమో ఈ అంతరాలు, ఈ అవమానాలన్నీ తగ్గుతూ వచ్చినాయి. కానీ ఇప్పుడు పెట్టినటువంటి పార్టీలు, రాజకీయ వ్యవస్థ ఎప్పుడైతే ఏర్పడిందో 1885 నుంచి జాతీయ కాంగ్రెసు, ఆ తర్వాత ముస్లిం లీగ్ 1906లో ఏర్పడింది. తర్వాత యూనియనిస్ట్ పార్టీ, జస్టిస్ పార్టీ, ఆ తర్వాత 1920కి వచ్చేటప్పటికి కమ్యూనిస్టు పార్టీలు, ఇంకా అనేక పార్టీలు, డిఎంకే లాంటి పార్టీలు, తర్వాత అనేక పార్టీలు, బాబాసాహెబ్ అంబేద్కర్ పెట్టినటువంటి పార్టీలు, రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా, కాన్షీరామ్ గారు పెట్టినటువంటి బహుజన్ సమాజ్ పార్టీ, ఇట్లా అనేక రాష్ట్రాల్లో అనేక పేర్లతోటి ఒక రాజకీయ వ్యవస్థ, రాజకీయ పార్టీల నిర్మాణము అనేది జరిగింది. ప్రధానంగా ఈ అగ్రకులాలు పెట్టినటువంటి పార్టీలలో ఇటు కమ్యూనిస్ట్ పార్టీలు కానీ, కాంగ్రెస్ పార్టీలు ఎక్కువ కాలం ఈ భారతదేశంలో బలంగా పనిచేసినటువంటి చరిత్ర ఉంది. ఈ పార్టీలు ఎప్పుడైతే రాజకీయ వ్యవస్థను ప్రవేశపెట్టడం జరిగిందో ఈ రాజకీయ పార్టీలలో
ఇది ఒక రకంగా చూస్తేనేమో అన్ని రాజకీయ పార్టీలు సమానత్వం గురించి మాట్లాడతాయి, పేదల గురించి మాట్లాడతాయి, ధనికులకు వ్యతిరేకంగా మాట్లాడతారు, సామ్రాజ్యవాదులకు వ్యతిరేకంగా మాట్లాడతారు, భూస్వాములకు వ్యతిరేకంగా మాట్లాడతారు, అసలు సోషలిజము అని అంటారు, సమానత్వము అని అంటారు, గరీబీ హఠావో అంటారు, బలహీన వర్గాల ఉద్ధరణ అని అంటారు, అనేక రకాల పదజాలం కూడా సెక్యులరిజము అని అంటారు, అందరినీ సమానంగా చూస్తున్నాము అని పదజాలం అంతా కమ్యూనిస్టు పార్టీలలో ఉన్న పదజాలం అంతా అసలు పేద ప్రజలకు సంబంధించిందే ఉంటుంది, కార్మిక కర్షకులకు సంబంధించే ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో అంతా కూడా ఒక రకంగా సోవియట్ రష్యాలో ఏ విధంగా 1917లో విప్లవం జరిగిందో అక్కడ జరిగిన సోషలిజం అనే పదాలు సోషలిస్టు, అదేవిధంగా ఈక్వాలిటీ, లిబర్టీ, పెటర్నిటీ, డెమోక్రసీ, రిప్రజెంటేటివ్ పరిపాలన, ఈ పదాలన్నీ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో అసలు పెద్ద ఎత్తున కుప్పలు తెప్పలుగా రాయటం జరిగింది. అంటే పార్టీల నిర్మాణంలో ఈక్వాలిటీ ఉంది, పదజాలం అందరినీ న్యాయం చేయాలి, అందరికీ సోషల్ జస్టిసు, పొలిటికల్ జస్టిసు ఇవన్నీ చేయాలి అని రాసుకున్నారు. కానీ